జగిత్యాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని, అలాగే ఐకేపీ, పీఏసీసీఎస్ ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో జగిత్యాల తహసీల్ చౌరస్తాలో కాంగ్రెస్ ధర్నా 2 గంటల పాటు జరిగింది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. వరి కొనుగోలు కేంద్రాలతో 7,000 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్న కేసీఆర్ ఇది ప్రభుత్వమా, వ్యాపార సంస్థనా అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని జీవన్ రెడ్డి అన్నారు.
రైతులతో చెలగాటమా